రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ రంగం మూల స్తంభమని, దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలతోనే హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, 2014-19లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపామని చెప్పారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 30,000 కోట్లు భారం వేశారన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను కాసేపు వాయిదా వేశారు. శాసన మండలి మొదలైన వెంటనే వైసీపీ 2 వాయిదా తీర్మానాలు ఇచ్చింది. జనాభా లెక్కల సేకరణ విషయంలో జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులైన జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వివిఎల్ఎన్ శర్మ కోరారు. 2027 జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు సహితం వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకునేందుకు వీలుందని వెల్లడించారు. విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విజయవాడ అభివృద్ధికి బంగారు బాటలు వేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నారని ప్రిన్సిపల్ మేక రమేష్ చెప్పారు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం మన పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చిన సహజ వనరులను ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆండ్రూ మాల్యాద్రి, కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను లేవనెత్తడం జరుగుతుందని, ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర రజక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా రజకుల సంక్షేమం పట్టించుకోలేదని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షా కమిటీ ద్వారా పోలీస్ శాఖకు సహకారం అందించడంతో పాటు పేదలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. సురక్షా కమిటీ నేతృత్వంలో మెడ్ ప్లస్ ఆర్థిక సాయంతో నిరుపేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సురక్షా కమిటీకి సూచించారు.